జీవితంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే, ఒకడు ఎదుగుతున్నాడు, ఇంకొకడు వెనకబడుతున్నాడు అంటే దాని అర్థం మొదటివాడు ఎదుగుతున్నాడు అని కాదు, నువ్వు వెనకబడిపోతున్నావు అని కాదు. మొదటివాడికి టైం బాగుంది, వాడు ఒక ప్రణాళికాబద్ధంగా రోజు ఇంతింత ఇంతింత ఎదుగుతూ పోతున్నాడు. వానికి కష్టాలు లేవని కాదు, వాడికి కష్టాలు ఉంటాయి, వానికి ఇబ్బందులు ఉంటాయి, వానికి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. కానీ వాడు ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. రెండో వాడు ఎదగకపోవడానికి కారణము చాలా ఉండొచ్చు, కానీ నువ్వు తలుచుకుంటే వానితో పాటు ఎదగలవు, వానికన్నా బాగా ఎదగలవు. ఎలా అంటే, నువ్వు ఒక పనిని మొదలు పెట్టావనుకో, ఆ పని మీదనే ఫోకస్ చేయి. ఆ పని ఈరోజు కొంచెం చేస్తావు, రేపు ఇంకొంచెం చేస్తావు, ఒక వారానికి నెలకి ఇంత చేస్తావు, సంవత్సరానికి ఇంత చేస్తావు, లేదా ఒక 10 ఏళ్ళ తర్వాత నువ్వు అనుకున్న దానికన్నా హైట్స్లకి నువ్వు చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక పనిని అనుకుంటే దాని దినదినాభివృద్ధిగా మనం చేసుకుంటూ వెళ్ళాలి, దాని మీదే ఫోకస్ ఉండాలన్నమాట. అంతేగాని వేరే ఆలోచన ఉండకూడదు. ఒకటి మొదలు పెట్టామంటే అది పూర్తవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. ఎంతో అంత సాధించామా, ఎంతో అంత ముందుకు తీసుకెళ్ళామా అనేటట్టు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఎలా అంటే, ఒక ఇంట్లో నువ్వు కట్టాలనుకుంటావు, నీ దగ్గర డబ్బు లేదు, స్తోమత లేదు, కావాల్సిన వస్తువులు లేవు. అప్పుడేం చేస్తావు? గుణాది వరకు వేసి వదిలేస్తావు. అక్కడి వరకు నీ స్తోమత, అక్కడి వరకు నీ దగ్గర డబ్బులు ఉంది. తర్వాత ఒక వారం తీసుకో, నెల తీసుకో, సంవత్సరం తీసుకో, గోడలు ఒక్కొక్క వరుస లేదా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తావు అనమాట. నీ టార్గెట్ ఏంది? ఒక ఇల్లుని కంప్లీట్ చేయాలి. నీ జీవితం మొత్తం ఉందన్నమాట. అందులో ఈరోజే నీకు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు, మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తావు. అది ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. నీ టార్గెట్ ఏంటి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే నీకు డబ్బులు కావాలి. నీకు డబ్బులు కావాలంటే నువ్వు పని చేయాలి. నువ్వు పని చేస్తేనే నీ అవసరాలకు తీరిపోయిన మిగిలిన డబ్బుతోనే నువ్వు ఇల్లు కట్టగలవు అనమాట. అంటే ఒక ఇల్లుని కంప్లీట్ చేయడానికే మనకు అంత టైం పడుతున్నప్పుడు, ఒక జీవితాన్ని మనం సాధించాలి లేదా మనం ఏదన్నా సాధించాము అని చెప్పుకోవాలి అంటే ఎంత కాన్సన్ట్రేషన్ తోటి మన జీవితాన్ని కోటీశ్వరుల్లో లేదా సంపద ఉన్న వాళ్ళుగా మనం సృష్టించుకోలేము అన్నమాట. అది పెట్టి పుట్టిన వాళ్ళకి అది ఓకే, అది వాళ్ళ అదృష్టం. కష్టపడేవాడికి రోజు వారం నెల సంవత్సరము ఎంతో అంత ప్రోగ్రెస్ చేసుకుంటూ నీ పైకి ఎదగాలి. మొదటి వాడి గురించి మనం చెప్పాం కదా, వాడితో పాటు పోటీతత్వంగా ఎదగాలి, కానీ ఈర్ష్యాసూయలు పక్కన పెట్టి ఎదగాలి. ఇదే జీవితం, ఇలాగే బతకాలి.